నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు తారాస్థాయికి తెలంగాణ ఎన్నికల ప్రచారం కాంగ్రెస్ భారాస అనే వ్యాధులకు భాజపానే చికిత్స అందించగలదన్న మోదీ కేసీఆర్ పాలనలో 8,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్న రాహుల్ భూమి ఇసుక మద్యంలో దోపిడీ చేశారని ధ్వజం కాంగ్రెస్ 50 ఏళ్ల దరిద్రాన్ని 10 ఏళ్లలో పోగొట్టామన్న కేసీఆర్ పేదరికం లేని తెలంగాణ సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యమని వెల్లడి వైకాపా నేతల భూదాహానికి కాకినాడలో వైద్యుడి బలి ఎమ్మెల్యే కన్నబాబు సోదరుడే కారణమని మృతుడి తల్లి ఆరోపణలు సోమవారం నుంచి మళ్లీ జనంలోకి నారా లోకేష్ ఆగిన చోటి నుంచే పాదయాత్ర కొనసాగించనున్న తెలుగుదేశం యువనేత ఉత్తరాఖండ్ సొరంగంలో ముమ్మరంగా సహాయ చర్యలు వెర్టికల్ మిషన్ను కొండపైకి చేర్చి డ్రిల్లింగ్ రంగంలోకి సైన్యం నిమోనియా కేసులో కొత్త వైరస్ లేదన్న చైనా భయం అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన పరిస్థితిని గమనిస్తున్నట్లు వెల్లడి కాంగ్రెస్ భారాస అనే 2 వ్యాధులకు చికిత్స భాజపా వల్లే సాధ్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు కాంగ్రెస్ భారాస 2 ఒక్కటేనన్న మోదీ సకల జనుల ఆకాంక్షల తెలంగాణ నిర్మాణం కమలదళం వల్లే సాధ్యమని తెలిపారు ఫామ్ హౌస్ లో ఉండి ప్రజల్ని కలవని ముఖ్యమంత్రిని శాశ్వతంగా ఫామ్ హౌస్ కు పంపాలని ప్రచారంలో పిలుపునిచ్చారు వరుసగా రెండో రోజు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ నిర్మల్లో జరిగిన సకల జనుల విజయ సంకల్ప సభల్లో పాల్గొన్నారు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా పనిచేస్తూ హామీలను నెరవేర్చని కేసీఆర్ పాలన మనకు అవసరమా అని తెలుగులో ప్రజల్ని కోరారు తెలంగాణలో తొలిసారి భాజపా అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు మొదటిసారి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం पाटू कानूनी तेलंगाना के लोगों ने दुबक्का और हुजाराबाद में ट्रेलर देखा था अब पूरे तेलंगाना में कमल खिलने वाला है सकल जनुला सौभाग्य तेलंगाना के निर्माण का संकल्प बीजेपी ही पूरा कर सकती है केसीआर ने स्कीम्स का वायदा किया था लेकिन बदले में स्कैम्स दिए प्रजलनु कलवनी मुख्यमंत्री मनकू अवसरमा फार्म हाउस मुख्यमंत्री मनकू अवसरमा सचिवालयाనికి వెళ్ళని मुख्यमंत्री मनकू अवसरमा 10 साल तक फार्म हाउस से सरकार चलाने वाले केसीआर को तेलंगाना के फार्मर वो परमानेंटली उसको फार्म हाउस ही भेज देंगे కాంగ్రెస్ భారాసలు 2 ఒకటేనన్న మోదీ కాంగ్రెస్ ది సుల్తాన్ పాలన అయితే భారాసది నవాబుల పాలన అని విమర్శించారు ఢిల్లీ వరకు విస్తరించిన భారాస అవినీతికి బాధ్యులైన వారిని వదిలిపెట్టేది లేదని ఇది మోదీ గ్యారంటీ అని పునరుద్ఘాటించారు కాంగ్రెస్ కేసీఆర్ ఒకటే ఇద్దరితో జాగ్రత్తగా ఉండండి బీజేపీ మాత్రమే తెలంగాణ ప్రతిష్టను పెంచుతుంది బీఆర్ఎస్ జేసీ एक बीमारी का विकल्प कभी कांग्रेस जैसी दूसरी बीमारी विकल्प नहीं बन सकती बीआरएस और कांग्रेस इन दोनों बीमारियों का इलाज बीजेपी ही कर सकती है आप यहां बीजेपी को जिताइए हर वर्ग को मंत्रिमंडल में उचित स्थान देगी हम सबके साथ से सबका विकास करेंगे ముంబై దాడుల్లో అనేక మంది అమరులయ్యారన్న ప్రధాని కాంగ్రెస్ అసమర్థ పాలన వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయన్నారు భారాస కాంగ్రెస్ 2 అవినీతి పార్టీలని భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు జూబ్లీహిల్స్ లో భాజపా అభ్యర్థి దీపక్ రెడ్డికి మద్దతుగా ఎర్రగడ్డలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు ఎన్నికల్లో గెలిచేందుకు భారాస సర్కారు ప్రజల్ని మోసం చేస్తోందని కాంగ్రెస్ అవినీతిలో కూరుకుపోయిందని దుయ్యబట్టారు మరోవైపు తెలంగాణ ప్రజలు మాఫియా గుప్పెట్లో చిక్కుకున్నారని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆందోళన వ్యక్తం చేశారు
ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్ నగర్లో సకల జనుల విజయ సంకల్ప సభల్లో పాల్గొన్న యోగి కుత్బుల్లాపూర్, ఎల్బీ నగర్లో రోడ్ షోలో ప్రసంగించారు. అటు మక్తల్, మునుగోడు, ములుగు, భువనగిరిలో సకల జనుల విజయ సంకల్ప సభల్లో పాల్గొన్న తర్వాత కుకట్పల్లిలో రోడ్ షో నిర్వహించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా భారాసా కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. ఈ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించేవని, కేసీఆర్ 10 ఏళ్ల పాలన అవినీతిలో కూరుకుపోయిందని దుయ్యబట్టారు. केसीआर कालेश्वरम की बात करते हैं, मगर केसीआर और केटीआर ने कालेश्वरम में भ्रष्टाचार के अलावे कुछ नहीं किया। कांग्रेस पार्टी और बीआरएस में एक डील हुई है। कांग्रेस पार्टी केसीआर को यहाँ मुख्यमंत्री बनाएगी, केसीआर राहुल बाबा को वहाँ प्रधानमंत्री बनाएंगे। अगर केसीआर को हटाना है, एक ही ऑप्शन है, मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी की सरकार बनाना है। एक कांग्रेस का एमएलए बिना गारंटी के चाइनीज माल जैसा है, कभी भी बीआरएस में चला जाएगा। ప్రజల సంపద దోచుకునేందుకే భూమి, మద్యం, ఇసుకకు సంబంధించిన శాఖలన్నీ కేసీఆర్ కుటుంబం వద్దే అట్టిపెట్టుకున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. భారాసా, భాజపా, ఎంఐఎం మధ్య మంచి స్నేహం ఉందన్న ఆయన కాంగ్రెస్ను ఓడించేందుకు ప్రధాని మోదీ కేసీఆర్కు సాయం చేస్తున్నారని విమర్శించారు. ఆందోళ్, సంగారెడ్డి, కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంక్షేమ పథకాల పేరుతో తెలంగాణ ప్రజల్ని కేసీఆర్ మోసం చేశారని అన్నారు. ధరణి పేరుతో ప్రజల భూముల్ని లాక్కున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీటి కోసం కాదన్న రాహుల్ డిజైన్ మార్చి 1,00,000 కోట్లు దోచుకున్నారని ధ్వజమెత్తారు. आप तेलंगाना के इरिगेशन मिनिस्टर हो, कालेश्वरम प्रोजेक्ट के खंभे टूट रहे हैं, कालेश्वरम प्रोजेक्ट का डैम जमीन में धंस रहा है। आपने तेलंगाना की जनता से 1,00,000 करोड़ रुपया कालेश्वरम प्रोजेक्ट से ही चोरी किया है। केसीआर जी, कल शाम को मैं तेलंगाना के युवाओं से मिला। अपना पैसा भर के पढ़ाई करते हैं, कोचिंग लेते हैं, और आपकी सरकार हर बार पेपर लीक करवा देती है। युवाओं को रोजगार क्यों नहीं मिलता तेलंगाना में? 8,000 किसानों ने आत्महत्या क्यों की? दलित बंधु स्कीम में आपके एमएलए 3 लाख रुपए का कट क्यों लेते हैं? सच्चाई है, केसीआर भ्रष्ट सरकार चलाते हैं। हिंदुस्तान की सबसे भ्रष्ट सरकार तेलंगाना की है, और नुकसान तेलंगाना की जनता को हुआ। కాంగ్రెస్ను ఓడించేందుకే మజ్లిస్కు ఏమాత్రం బలం లేని అసోం, రాజస్థాన్, గోవా వంటి రాష్ట్రాల్లో పోటీ చేస్తోందని రాహుల్ మండిపడ్డారు. భారాసా, భాజపా, ఎంఐఎం కలిసి కాంగ్రెస్ను ఓడించాలని కుట్ర చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. 24 केस है मेरे खिलाफ। 55 घंटे 5 दिन के लिए ईडी ने मुझसे सवाल पूछे। 2 बजे रात तक मेरी लोकसभा की सदस्यता रद्द कर दी, मेरा घर छीन लिया। तो मेरा आपसे सवाल है, अगर केसीआर नरेंद्र मोदी के साथ नहीं खड़ा है तो उस पर केसेस क्यों नहीं लग रहे? उसका घर क्यों नहीं लिया जा रहा? उसकी सदस्यता क्यों नहीं रद्द की जा रही? पहले यहाँ पे बीजेपी के लोग छाती फैलाए घूम रहे थे। जहां देखो पहले नरेंद्र मोदी, अमित शाह, योगी छाती फैलाए घूम रहे थे, छाती फैलाए घूम रहे थे। तेलंगाना में अमित शाह ने कहा कि हम ओबीसी चीफ मिनिस्टर लाएंगे। भैया पहले 2% वोट तो लाओ, फिर बात करना सीएम की। पूरी हवा बीजेपी की निकाल दी कांग्रेस पार्टी ने। मतलब गाड़ी में 4 टायर होते हैं, चारों के चारों टायर हमने पंचर कर दिए बीजेपी वाले, और फाड़ के फेंक दिए। अब बीजेपी क्या कर रही है? पीछे से केसीआर की मदद कर रही है। అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి, గ్యాస్ సిలిండర్పై రాయితీ, ఉచిత బస్సు ప్రయాణంతో కలిపి మహిళలకు నెలకు 5,000 వరకు లబ్ధి చేకూరుస్తామని రాహుల్ గాంధీ తెలిపారు. కేసీఆర్, కేటీఆర్ కాంగ్రెస్పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. కర్ణాటకలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలు సవ్యంగా జరుగుతోందని తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల కోసం కేసీఆర్, కేటీఆర్ కర్ణాటకలో అమలవుతున్న గ్యారంటీలపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్లో మీడియా సమావేశం నిర్వహించిన సిద్ధరామయ్య కర్ణాటక ప్రభుత్వంపై ఆరోపణలు చేసే ముందు అక్కడికి వచ్చి హామీల అమలు తీరును పరిశీలించాలని భారాసా ప్రభుత్వానికి సవాల్ విసిరారు. తెలంగాణలో అవినీతి బాగా పెరిగిపోయిందని, కల్వకుంట్ల కుటుంబ అవినీతిపై ప్రజలు విసిగిపోయారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ అన్నారు. అందుకే మార్పు కోరుకుంటున్నారని హైదరాబాద్లో నిర్వహించిన ఓ సమావేశంలో పేర్కొన్నారు. మరోవైపు నారాయణపేట, దేవరకద్ర, మహబూబ్ నగర్లో ప్రచారం నిర్వహించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణ సంపదను దోచుకునేందుకే సీఎం కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజల సొమ్ము 1,00,000 కోట్లు దోసుకున్నాడు. హైదరాబాద్ చుట్టూతా ధరణి ముసుగులో 10,000 ఎకరాలు ఆక్రమించుకున్నాడు. అది నీ అయ్య జాగిరా, నీ తాత జాగిరా,
నీ ముత్తాత జాగిరా అని నేను అడుగుతున్నా. చంద్రశేఖరరావు ఫామ్ హౌస్లే కాదు, బొక్కల పోయి దాచుకున్నా తోక బట్టి ఈడ్చుకొస్తాం, 1,00,000 కోట్లు కక్కిస్తాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి కార్యకర్తలు తెస్తారు. తెచ్చిన ఎంబడే కేసీఆర్ కి ఎక్కడ కట్టిస్తాం? డబుల్ బెడ్రూమ్ ఇల్లు చెర్లపల్లి జైల్లో కట్టిస్తాం. 50 ఏళ్ల కాంగ్రెస్ దరిద్రాన్ని 10 ఏళ్ల పాలనలో పోగొట్టామని భారాస అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ పునరుద్ఘాటించారు. రైతు బంధు కౌలుదారులకు ఇస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని రైతుల్ని కేసీఆర్ హెచ్చరించారు. అదే జరిగితే రైతుల భూమి గోల్మాల్ అవుతుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గాలి వీస్తోందని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న కేసీఆర్ కేవలం భారాస గాలి మాత్రమే వీస్తోందని స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖానాపూర్, జగిత్యాల, వేములవాడ, దుబ్బాకలో ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ 10 ఏళ్ల తెలంగాణ ప్రగతిని వివరిస్తూనే కాంగ్రెస్, భాజపాపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పాలనలో జరిగిన సంక్షేమం, భారాస పాలనలో జరుగుతున్న సంక్షేమం, అభివృద్ధి చూసి ప్రజలు ఓటు వేయాలన్నారు. కాంగ్రెస్ పాలనలో తాగునీరు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. తాము ఇంటింటికి నల్లా పెట్టి నీళ్లు ఇస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ వస్తే రైతు బంధు గల్లంతేనని హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ చెప్తున్నారు, రాహుల్ గాంధీకి ఎద్దు వ్యవసాయం తెలియదు నాకు తెలియదు, ధరని తీసి బంగాళాఖాతంలో ఇస్తారట. ఏమైంది? ధరనికి రోగమైందా, నొప్పి అయిందా? దొంగల జేబులు, పైరవకారుల జేబులు, లంచాలు మింగేటోని జేబులు కాలేని, రైతులకు బాధలు తప్పినాయి. 50 ఏళ్ల కాంగ్రెస్ దరిద్రం 10 ఏళ్లలో మేము బొడగొట్టినాం. మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ పాత కథ మొదలైతే మళ్ళీ రైతుల కష్టాలు రావన్నా కౌలుదారు కాలం పెడతారట. ఒకవేళ కౌలుదారే దున్నితే రైతుకి ఏరట పైసలు. అంటే ఏమైతుందిగా? ఇంత భూమి గోవింద మంగళం. మనది 3 ఏళ్ళు కౌలుదారు రాకపోతే లెక్కకు వచ్చిందంటే ఆయన మన భూమి ఆయన పాలైతే మళ్ళీ మనం చిప్పబట్టుకొని తిరగాలి. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే వాడు గెలిచేది లేదు, సచ్చేది లేదు. కానీ గెలిస్తే కరెంటు కాటగలుగుతుంది, ధరణికి దండం పెడతారు, మళ్ళీ సేమ్ పాత పైరవకాల యుగం వస్తుంది. జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలి. తెలంగాణలో మరోసారి ఇందిరమ్మ రాజ్యం తెస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారన్న కేసీఆర్ మళ్లీ హస్తం పార్టీ వస్తే బతుకులు ఆగమవడం ఖాయమని వ్యాఖ్యానించారు. తెలంగాణను ముంచింది ఆంధ్ర వాళ్ళ కంటే ఎక్కువ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ముంచింది. ఈ తెలంగాణ కాంగ్రెస్ దద్దమ్మలే 58 ఏళ్ల తెలంగాణ దుఃఖానికి ప్రధానమైన కారణం. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు ఇందిరమ్మ రాజ్యం తెస్తామని. ఇందిరమ్మ రాజ్యంలోనే కదా 400 మంది తెలంగాణ యువకులను పిట్టలాగా గాల్చి చంపారు. ఎమర్జెన్సీ పెట్టి దేశం మొత్తం చీకటి రోజులు తెచ్చింది ఇందిరమ్మ రాజ్యంలోనే కదా. ఎవరికి కావాలని ఇందిరమ్మ రాజ్యం? రైతులకు ఈ కాంగ్రెస్ ఒక శనిపాతం. తెలంగాణ ప్రజలకే శని, రైతాంగానికి అయితే మరీ దరిద్రం. 10 ఏళ్ల నుంచి నేను చేసిన కష్టం బూడిదలో పోసిన పన్నీర్ అయితే ఎల్లమ్మ గుడబెట్టుకతే మల్లమ్మ మాయం చేసినట్టయితే. ఇప్పుడు అందులో 12 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. ఎవడు ముఖ్యమంత్రి అయితే కూడా అయ్యకు తెలియదు. 100% భయంకరమైన మేయర్తో బీఆర్ఎస్ గవర్నమెంటే వస్తుంది. 100కు 100% పేదరికం లేని తెలంగాణ కావాలి. అది నా పంతం. 100% అక్షరాస్యత ఉన్నటువంటి రాష్ట్రం కావాలి. రైతాంగం గుండెమి చేసుకుని హాయిగా నిద్రపోయి బ్రహ్మాండమైన పంటలు పండే తెలంగాణ కావాలి. తెలంగాణలో ప్రతి ఇంచుకు నీళ్లు రావాలి. దానికోసం దండలాడుతున్నాం తప్పితే ఈ పదవి కోసం కాదు. దుబ్బాక ఉప ఎన్నికల్లో మోసపూరిత హామీలు ఇచ్చి భాజపా గెలిచిందని కేసీఆర్ మండిపడ్డారు. భాజపా ప్రభుత్వం దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. నవోదయ పాఠశాలలు కూడా ఇవ్వలేదన్న ఆయన ఆ పార్టీకి ఒక్క ఓటు కూడా వేయొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల గడువు సమీపిస్తున్న వేళ భారాస ముఖ్య నేతలు కూడా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు ఎన్నికలంటే 5 రోజుల పండుగ కాదని 5 ఏళ్ల భవిష్యత్తు అని అన్నారు. భారాస పాలనలో కరువు లేదు, కర్ఫ్యూ లేదని తెలిపారు. కరెంటు, తాగు, సాగునీటి కష్టాలు తీరాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో 3 రోజులకు ఒక్కసారి మంచినీళ్లు వచ్చేవని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. ప్రతి ఇంటికి శుద్ధి చేసి స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నామని చెప్పారు. నిజామాబాద్లోని నవీపేటలో భారాస అభ్యర్థి షకీల్కు మద్దతుగా రోడ్ షోలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత పార్టీల చరిత్ర చూసి ఓటు వేయాలని కోరారు. భారాస గెలవగానే ఆసరా పెన్షన్లు, రైతు బంధు పెరుగుతాయని తెలిపారు. చొప్పదండి, సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేటలో రోడ్ షోలో పాల్గొన్న భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కరెంటు కావాలో కాంగ్రెస్ కావాలో ప్రజలు ఆలోచించాలన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ అనేక హామీలిచ్చి నెరవేర్చలేదని తెలిపారు. అక్కడి రైతులు హైదరాబాద్ వచ్చి ధర్నాలు చేస్తున్నారని చెప్పారు. మళ్లీ అధికారంలోకి రాగానే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ఉన్నప్పుడు కరెంట్ ఎట్లుండదో మీకు ఎరికే, ఇవాళ ఎట్లుందో మీకు అర్థమవుతుంది. అందుకే డబ్బాల ఓట్లు వేసినాడు ఆ బటన్ వచ్చేటప్పుడు ఒకటే ఒక్క ప్రశ్న అడుగుకోండి మనసులో, కరెంటు కావన్నా కాంగ్రెస్ కావన్నా ఆలోచించుకోండి. ఎందుకంటే కరెంటు కావాలంటే కాంగ్రెస్ ఉండదు, కాంగ్రెస్ ఉంటే కరెంట్ ఉండదు. ఇవాళ పక్క అనే అనుమానం లేదు. పక్క కర్ణాటక చూడు, మొన్ననే కాంగ్రెస్ లో కొట్టేసిన వాళ్ళు ఇలా చెప్పలు కొట్టుకుంటారు, చెప్పలు వాయించుకుంటారు. వాళ్ళు ఎంత పని చేస్తుందిరా, ఎంత తప్పు చేస్తుందిరా అని కర్ణాటక రైతులు వచ్చి హైదరాబాద్ లో ధర్నా చేస్తారు. మేమే బుద్ధి తక్కువ పని చేసినాం, మీరు ఆ పని చేయకుండ్రి. మరి 24 గంటల కరెంట్ కావాలంటే ఒక కేసీఆర్ తో
వైకాపా నాయకుల బెదిరింపులకు కాకినాడ అశోక్ నగర్లో వైద్యుడు శ్రీకిరణ్ చౌదరి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భూ వివాదం పరిష్కరిస్తామని వైకాపా ఎమ్మెల్యే కన్నబాబు సోదరుడు భూమి పత్రాలు తీసుకుని బెదిరించారని మృతుడి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. భూమి పత్రాలు తీసుకుని ఆస్తి రాదని తన కుమారుణ్ణి బెదిరించడం వల్ల మనస్తాపంతో పురుగుల మందు తాగాడని వైద్యుడి తల్లి ఆరోపించారు. మరోవైపు వైకాపా నేతల భూదాహం యువ వైద్యుడిని బలి తీసుకుందని నారా లోకేష్ ఎక్స్లో పోస్ట్ చేశారు. మాజీ మంత్రి కురసాల కన్నబాబు తమ్ముడు కళ్యాణ్ భూదందాలు దౌర్జన్యాలు భరించలేక కాకినాడకు చెందిన యువ వైద్యుడు శ్రీకిరణ్ ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరమని తెలిపారు. శ్రీకిరణ్ మృతికి కారకులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర రేపు పునః ప్రారంభం కానుంది. చంద్రబాబు అరెస్టు కారణంగా తాత్కాలిక విరామం ప్రకటించిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడ నుంచి యాత్ర తిరిగి ప్రారంభం కానుంది. ఉదయం 10:19 యాత్ర కొనసాగించనున్నారు. సోమవారం దాదాపు 16 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగనుంది. ఇప్పటివరకు 209 రోజులు జరిగిన లోకేష్ పాదయాత్ర 2850 కిలోమీటర్ల మేర సాగింది. 210వ రోజు అయిన సోమవారం రాజోలు, పి గన్నవరం, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర సాగనుంది. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని 1,00,000 కోట్లు సీఎం అయ్యాక 4 లక్షల కోట్లు దోచేశారని తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. దోపిడీ సొమ్ముతో వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ 10 ఏళ్లుగా బెయిల్పై ఉన్నారని ఆక్షేపించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వైకాపా నేతల వేధింపులకు బలైన ప్రజలకు నివాళులర్పించారు. లక్షల కోట్లు భక్షించిన జగన్ పేదవాడికి పెత్తందారుకు యుద్ధమంటూ డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. 2003లో సొంత ఇల్లు అమ్ముకునేందుకు సిద్ధపడిన వైఎస్ కుటుంబం ఇప్పుడు లక్షల కోట్లు ఎలా సంపాదించిందో జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ 4.5 సంవత్సరాల్లో 500 కోట్ల రూపాయలు ఒక్క సాక్షి పేపర్కే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి బాధవాడు డబ్బుని సొంత సంస్థకి మంచిచావు. ఇది అవినీత కాదా? మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి ఎక్కడ మద్యపానాన్ని నిషేధించావు? ఈ రోజు మద్యపానాన్ని నువ్వు సొంత సంస్థగా మార్చుకొని నువ్వే తయారు చేస్తున్నావు, నువ్వే అమ్ముతున్నావు. మద్యం మీద ఈ రోజు దోపిడీ చేస్తున్నావు. 60 రూపాయలు క్వార్టర్ బాటిల్ 200కి పెంచావు. ఇటు డిస్టిలరీలు కానీ అమ్మడం చేసే కొట్లు కానీ అన్ని నువ్వే పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు మద్యం మీద దోచుకుంటున్నావు. అసైన్డ్ భూములపై వైకాపా ప్రభుత్వం తెచ్చిన చట్ట సవరణ పేదల కంటే పెత్తందారులకే ఉపయోగపడుతోందని వామపక్షాలు, ప్రజా సంఘాలు అభిప్రాయపడ్డాయి. ఈ చట్ట సవరణను జగన్ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సుల్ని అమలు చేసి అర్హులైన పేదలకు భూమిని పంపిణీ చేయాలని డిమాండ్ చేశాయి. విజయవాడ బాలోత్సవ్ భవన్లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు లబ్ధిదారులకే కల్పించాలనే అంశంపై సమావేశం నిర్వహించారు. అసైన్డ్ భూముల చట్ట సవరణతో ఎస్సీ ఎస్టీలు ఎక్కువగా నష్టపోతున్నారని సిపిఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. అసైన్డ్ భూములు అమ్ముకునే హక్కు వచ్చాక అది పేదలకు ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో దాదాపు 20 జిల్లాలకు పైగా ఈ అసైన్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. ఆ ల్యాండ్స్ కూడా ఇప్పటికే పెద్దవాళ్ళ చేతుల్లో ఉన్నాయి. వీళ్ళు 1 by 1 అందరు కూడా ముందుకు వస్తారు. వారు ముందుకు వచ్చి ఏం చేస్తారంటే, మేము మార్కెట్ రేట్ కంటే 2.5 times పే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తారు. ఎందుకు కారణం ఏమంటే, ఆల్రెడీ దాని విలువ ఇవాళ లక్షల్లో కోట్లలో ఉంది కాబట్టి, ఇవాళ మార్కెట్ రేట్ కంటే 2.5 times ఇచ్చినా సరే చాలా తక్కువ కాబట్టి, ఆ రకంగా వన్స్ ఫర్ ఆల్ సెటిల్మెంట్ చేసుకొని పర్మనెంట్గా కోట్లాది రూపాయలు విలువైన భూములకి వాళ్ళు యజమానులు, చట్టపరమైన యజమానులు కాబోతూ ఉన్నారు. కాబట్టి ఏమంటే ఇటు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, అటు వాళ్ళకి లబ్ధి జరుగుతుంది. ఇవాళ నష్టపోయేది ఎవరంటే పర్మనెంట్గా పేదవాడు నష్టపోతుంది. రాజ్యాంగం కేవలం చట్టబద్దమైనది మాత్రమే కాదని, మారుతున్న ప్రజల ఆకాంక్షలు, అవసరాల్ని ప్రతిబింబించే సామాజిక, రాజకీయ పత్రమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. ఇది నిరంతరం అభివృద్ధి చెందుతూ మారుతున్న సమాజ అవసరాలకు అనుగుణంగా సజీవ పత్రంగా నిలుస్తోందని వివరించారు. విజయవాడ రాజ్భవన్లో నిర్వహించిన 74వ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన ఆయన అనంతరం దర్బార్ హాల్లో జరిగిన కార్యక్రమంలో రాజ్యాంగ ప్రవేశికను చదివి వినిపించారు. తెలంగాణ జాతిని ఏకీకృతం చేసిన నవంబర్ 29న దీక్షా దివస్ ఘనంగా నిర్వహిస్తామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. భారాస కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారులు ఆ రోజు సేవా కార్యక్రమాలు చేపడతారని చెప్పారు. ఈ ఎన్నికల్లో అమలు సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్, భాజపా ప్రజల్ని మభ్యపెడుతున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు ఇప్పటికే అస్త్ర సన్యాసం చేశారని విమర్శించారు. కర్ణాటకలో ఏడాదిలోపు 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదన్నారు. భాజపాను దేశంలో, తెలంగాణలో నిలువరించే సత్తా భారాసకే ఉందని కేటీఆర్ వివరించారు. పీఎం కిసాన్ వేస్తే రేవంత్ రెడ్డికి కనబడదు,
నరేంద్ర మోడీని ప్రశ్నించే దమ్ము లేదు. ఎందుకంటే ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా. బీజేపీతో లోపాయికారి ఒప్పందాలు ఉంటాయి. రేవంత్ రెడ్డి గారికి బీజేపీ మీద ఏమన్నా నిజంగా పోరాడాలన్న ఆకాంక్ష ఉంటే గోషామహల్లో డమ్మీ అభ్యర్థిని ఎందుకు పెట్టిండ్రు? కరీంనగర్లో డమ్మీ అభ్యర్థిని ఎందుకు పెట్టిండ్రు? కోరుట్లలో డమ్మీ అభ్యర్థిని ఎందుకు పెట్టింది కాంగ్రెస్? ఎవరి కోసం? గోషామహల్లో రాజాసింగ్ను గెలిపించాలన్న తాపత్రయం ఏంది? బీజేపీని నిలువరించే శక్తి ఈ భారతదేశంలో, ముఖ్యంగా తెలంగాణలో మాకుంది, బయట వేరే పార్టీలకు ఉంది తప్ప కాంగ్రెస్కి ఆ సీన్ లేదు. కాంగ్రెస్ అవుట్ అయిపోయిన పార్టీ, కాంగ్రెస్ అస్త్ర సన్యాసం చేసిన పార్టీ. తెలంగాణ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ రంగారెడ్డి జిల్లాలోని కన్హా శాంతివనాన్ని సందర్శించారు. ధ్యాన గురువు కమలేష్ డి పటేల్ బాబూజీ మహారాజ్ మోదీకి స్వాగతం పలికారు. కన్హా శాంతివనంలో కొద్దిసేపు ధ్యానం చేసిన ప్రధాని హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ ధ్యాన మందిరంలో ప్రసంగించారు. భారత అభివృద్ధి పదంలో దూసుకెళ్లాలంటే ముఖ్యంగా 4 స్తంభాలపై దృష్టి పెట్టాలని ప్రధాని వివరించారు. इस अमृत काल में 4 पिलर्स पर फोकस करना है. मैं इन्हें अमृत स्तंभ भी कहता हूं. ये अमृत स्तंभ है हमारी नारी शक्ति, हमारी युवा शक्ति, हमारी श्रम शक्ति और हमारी उद्यम शक्ति. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భయాందోళనలకు చైనా తెరదించింది. చిన్నారుల్లో నిమోనియా కేసుల పెరుగుదలకు కొత్త వైరస్ కారణం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఒక నివేదికను సమర్పించింది. తాము కోరిన నివేదికను చైనా వేగంగా అందించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. బీజింగ్, లియనోంగ్లో తాజా కేసులపై కూడా ఆరా తీసినట్లు వెల్లడించింది. మరోవైపు చైనాలో వెలుగు చూసిన శ్వాసకోశ వ్యాధిపై భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపింది. అయితే చైనాలో తలెత్తిన పరిస్థితి భారత్లో వస్తే ఎదుర్కొనే సన్నద్ధతపై సమీక్ష నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ప్రజారోగ్యం, ఆసుపత్రుల్లో సన్నద్ధతపై సమీక్ష నిర్వహించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సమీక్షించిన కోవిడ్-19 నిఘా ప్రణాళిక నిబంధనల్ని అమలు చేయాలని ఆదేశించింది. ఉత్తరాఖండ్ ఉత్తర కాశీలోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీని రక్షించేందుకు రెండో ప్రత్యామ్నాయమైన వెర్టికల్ డ్రిల్లింగ్ ను సట్లెజ్ జల విద్యుత్ నిగమ్ ఎస్జేవీఎన్ చేపట్టింది. సరిహద్దు రోడ్డు రవాణా సంస్థ బీఆర్ఓ సాయంతో వెర్టికల్ డ్రిల్లింగ్ మిషన్ ను కొండపైకి చేర్చి డ్రిల్లింగ్ కొనసాగిస్తున్నారు. కింద మాన్యువల్ డ్రిల్లింగ్ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సొరంగం నుంచి అగర్ మిషన్ ను తొలగించే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందుకోసం హైదరాబాద్ నుంచి తెచ్చిన ప్లాస్మా కట్టర్ ఉపయోగిస్తున్నారు. ప్లాస్మా కట్టర్ సాయంతో శిథిలాల్లో ఇరుక్కుపోయిన అగర్ మిషన్ భాగాల్ని బయటకు తీసే ప్రక్రియ కొనసాగిస్తున్నారు. అగర్ మిషన్ ను బయటకు తీసిన తర్వాత కూలీల్ని బయటకు తీసేందుకు ఇప్పటికే ఏర్పాటు చేసిన మార్గంలోకి మనుషులు ప్రవేశించి మాన్యువల్ డ్రిల్లింగ్ చేపడతారు. ఇందుకోసం సైన్యం రంగంలోకి దిగనుంది. మాన్యువల్ డ్రిల్లింగ్ కోసం సైన్యం సాయం చేస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. న్యాయ వ్యవస్థలోకి యువకుల్ని ఎంపిక చేసేందుకు అఖిల భారత న్యాయ సర్వీసును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభిప్రాయపడ్డారు. న్యాయ పోరాటంలో పౌరులకు భాష, ఖర్చు అడ్డంకులుగా మారాయని అన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్తో కలిసి ఆమె పాల్గొన్నారు. న్యాయాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు న్యాయ వ్యవస్థను పౌర కేంద్రంగా మార్చాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి పేర్కొన్నారు. రాజ్యాంగం లిఖితపూర్వకమేనన్న ఆమె అందులోని అంశాల్ని ఆచరణలో పెడితేనే అది సజీవంగా ఉంటుందని తెలిపారు. బ్యూరోక్రసీ, సాయుధ బలగాలతో పాటు శాస్త్ర సాంకేతిక పరిశోధన రంగాల్లోనూ మహిళల ప్రాతినిధ్యం పెరుగుతోందని చెప్పారు. సమాజంలో వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ వర్గాలు కూడా వివిధ రంగాల్లోకి ప్రవేశిస్తున్నాయని గుర్తు చేశారు. దేశంలో ఉన్న వైవిధ్యాన్ని సుప్రీంకోర్టు సైతం ఆహ్వానిస్తుందన్న విశ్వాసం తనకుందని పేర్కొన్నారు.